ఎటువంటి హామీ రాలేదు. కానీ గతంలో లోకేష్ గారు ఒక సందర్భంలో అన్నట్టు గుర్తు నాకు. ఇప్పుడు డిజిటల్ మీడియా పెరిగిపోయింది. వాళ్ళకి కూడా అక్రిడేషన్స్ ఇచ్చి వాళ్ళకి కూడా కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి అనేది. తర్వాత క్రమక్రమంగా దాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఆ ఊసే లేదు. చిన్న చూపేనా ఈసారి కూడా? ఇప్పుడు జర్నలిస్టుల వ్యవస్థని బాగు చేయడం వాళ్ళ వల్ల కాదు, మన వల్ల కాదు. కాబట్టి ఇంకెట్లా పరిష్కరిస్తారో నాకు అర్థం కాదు. నేను ఎప్పటి నుంచినో అనుకుంటున్నా ఇది. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని పత్రికలు వచ్చేసి, ఇన్ని టీవీలు వచ్చేసి, ఇప్పుడు ప్రతి ఒక్కరు డిజిటల్ మ్యాగజైన్ నడిపేస్తున్నాడు. డిజిటల్ మ్యాగజైన్ నడుపుతూ ఎడిటరే అవుతున్నాడు కదా. అంతే, డైరెక్ట్ ఎడిటర్. మరి అట్లాగా ఎంతమంది ఉన్నారు? ఒక్క విజయవాడ మొన్న ఇప్పుడు తిరుపతిలో అనుకుంటా ఎంత 800, 900 అన్నారు అక్కడ రిజిస్టర్డ్. 800, 900 మంది రిపోర్టర్లకు ఏమి ఇస్తారు వాళ్ళు? ఇదివరకు సింపుల్ ఇది ఎట్లా ఉంటుందంటే, మంది ఎక్కువైతే మజ్జిగ పలచన వద్దంటారు. నేను సి ఛానల్లో హైదరాబాద్లో న్యూస్ హెడ్గా పనిచేసే టైంలో 2001 టైంలో సెక్రటేరియట్లోకి చంద్రబాబు గారు బయటకు వస్తా ఉన్నారనుకోండి, వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి మైక్ పెట్టి మాట్లాడిచ్చేవాళ్ళు. దేవేందర్ గౌడు అప్పుడు ఉన్న అందరు మంత్రులతో అట్లాగా ఉండేది. ఎందుకని? మేము ఉన్నది ఈటీవీ, తేజ టీవీ, సి ఛానల్, సిటీ కేబుల్, ఇన్ కేబుల్, ఈ 5. ఇందులో కూడా పద్దాక అందరూ 5 ఉండం. గబక్కన ఇప్పుడు నేను ఒక స్టోరీ అనుకున్నాను, నా స్టోరీ కోసం మంత్రి దగ్గరికి వెళ్తాను, క్యాబిన్ తలుపు తీస్తాను, వెళ్ళిపోతా. అప్పుడు కెమెరాతో మేము అడుగు పెట్టామంటే అక్కడ వాళ్ళ పిఏ గిఏ కూడా ఎవరు ఆపేవాళ్ళు కాదు. రండి అన్న అనేవాళ్ళు, తీసుకెళ్ళిపోయేవాళ్ళు. వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ ఎవరితో మీటింగ్లో జరుగుతున్నా సరే మనకు బయట ఇచ్చేసేసి మనం వచ్చేసేవాళ్ళు.